విశ్వామిత్రుడు రాజు. తపస్సుల చేత మహర్షి, తర్వాత బ్రహ్మర్షి అయ్యాడు. విశ్వామిత్రుడు యాగం చేయుటకు రాక్షసులు ఆయన యాగానికి భంగం కలిగించకుండా ఉండుట కొరకు దశరథ మహారాజు దగ్గరికి వచ్చి, నీ కుమారుడు రాముడిని నాకు సహాయం చేయుటకు పంపమని కోరాడు. నా బిడ్డలు చిన్న బిడ్డలు, ఎలా పంపను అని సందేహించి, అయినా కానీ తర్వాత విశ్వామిత్రుని యొక్క గొప్పతనం తెలుసుకొని పంపుతానని ఒప్పుకొని విశ్వామిత్రునితో రాముడిని మరియు తోడుగా లక్ష్మణుని పంపాడు. ఈ మార్గంలో రాముడు గంగను గురించి తెలుసుకోవాలని విశ్వామిత్రుడిని అడిగాడు. మీరు ఏది చెప్పినా మనస్సుకి హత్తుకునే విధంగా చెప్తారు, మాకు గంగను గురించి విస్తారముగా చెప్పమని అడిగాడు. విశ్వామిత్రుడు చెప్పాడు, పూర్వము కైలాసములో శివుడు పార్వతి 100 దివ్య సంవత్సరములు క్రీడిస్తూ ఉన్నారు. అప్పుడు దేవతలకు ఆలోచన పుట్టింది, 100 దివ్య సంవత్సరముల నుండి వీరిద్దరూ క్రీడిస్తున్నారు, వీరిద్దరికి కలగబోయే బిడ్డ భూతం పుడతాడు, మనం తట్టుకోలేము అని ఎలాగైనా ఆపాలి అని దేవతలంతా కలిసి కైలాసంకు పోయి శివుడిని ప్రార్థించాడు. శివుడు వచ్చాడు. శివుడితో, ఇక మీ క్రీడ నుండి ఆపండి, లేకుంటే మీకిద్దరికీ కలగబో బిడ్డ భూతము, మేము తట్టుకోలేము, మీ తేజస్సుని వదలవాకండి అని ప్రాధేయపడ్డారు. సరే అని ఒప్పుకున్నాడు శివుడు. అప్పుడు నా తేజస్సు రేతస్థానం నుండి బయలుదేరింది, ఇప్పుడు నేను ఆపలేను, ఎక్కడ దాన్ని వదిలేది అని దేవతలను అడిగాడు శివుడు. ఆ పరమశివుడికి ఎక్కడ వదలాలో తెలియక దేవతలను అడిగాడా? ఇక్కడ వీక్షకులు గమనించాలి. తేజస్సు అనగా వీర్యము, క్రీడ అనగా భార్యాభర్తల యొక్క సంయోగము, సంభోగము. ఓకే, అప్పుడు దేవతలు చెప్పారు, మీ తేజస్సుని భూమి భరించగలదు కనుక భూమి మీద వదిలేయండి అన్నారు. ఆ శివుడు ఆ వీర్యాన్ని భూమి మీద వదిలేశాడు. భూమి అంతా ఆ వీర్యం వ్యాపించింది. ఈ భూమి పరమశివుడి వీర్యాన్ని భరించలేకపోయింది. శివుడు వీర్యాన్ని భూమి మీద వదిలిన తర్వాత పార్వతీదేవి వచ్చింది. దేవతలందరిపై ఆవేశపడుతూ అంటుంది, నాకు పిల్లలు కలగకుండా నా భర్త వీర్యాన్ని భూమిపైకి వదిలేటట్టు చేశారు, మీకు మీ భార్యలతో పిల్లలు ఎన్నటికీ కలగకుందరుగాక అని చెప్పించింది. భూమి నా భర్త తేజస్సుని అనగా వీర్యాన్ని, శివుడి వీర్యాన్ని భరించుటకు ఒప్పుకుంది కనుక భూమి పిల్లల్ని కని వారి ద్వారా సిగ్గుతో తల వంచుకొనుగాక అని భూమిని చెప్పించింది. వీక్షకుడు, సత్యాన్వేషకుడు ఆలోచనకు వచ్చిందా? ఆలోచించాలి. భూమి మనిషి కాదు, అలాగే శరీరం కలిగి లేదు. ఈ భూమికి శివుడి వీర్యానికి పిల్లలు పుట్టారట. భూమికి పుట్టిన పిల్లలు ఎవరు? ఆ పిల్లలు భూమిలాగానే గ్రహంలా ఉన్నారా? వారి పేర్లు ఏమిటి? ఓకే, శివుడి వీర్యాన్ని భూమి కూడా భరించలేకపోయింది. అప్పుడు దేవతలంతా అగ్నిని ప్రాధేయపడ్డారు. ఈ తేజస్సుని భూమి భరించలేకుంది, నీవు వాయువు కలిసి ఈ వీర్యాన్ని మీ దగ్గర పెట్టండి అన్నారు. అలా శివుడి వీర్యాన్ని అగ్ని, వాయువు కలిసి పట్టిపెట్టారు. అప్పుడు దేవతలు, అగ్ని, వాయువు అందరూ కలిసి బ్రహ్మ దగ్గరకు వచ్చారు. బ్రహ్మ ఇలా చెప్పాడు, గంగ అయితే భరిస్తుంది. గంగా పార్వతులు ఇద్దరు ఒకే తండ్రి బిడ్డలు, వీరిద్దరూ ఒకేలా ఉంటారు, ఏ తేడా ఉండదు. పార్వతీదేవికి కూడా కోపం రాదు, అక్క కనుక ఎటు పరిస్థితుల్లో కోపం రాదు అని చెప్పాడు. దేవతలు గంగని కోరారు. ఆ గంగ స్త్రీ రూపం దాల్చి ఈ వీర్యాన్ని తనలోకి ప్రవేశింపజేసుకుంది. ఈ వీర్యం లోనికి ప్రవేశం కావడంతో గంగ కూడా భరించలేక కేక వేసింది. గట్టిగా, నేను భరించలేకున్నాను, ఎక్కడ వదిలేసేది అని అరిచింది. దేవతలు చెప్పారు, ఆ కైలాస పర్వతం పక్కన భూమి మీద వదిలేయి అన్నారు. ఆమె అంటే ఆ గంగ తట్టుకోలేక కైలాస పర్వతం పక్కన వదిలేసింది. భూమి మీదకి వదిలిన పరమశివుడి వీర్యం వలన ఆ పరమశివుడి వీర్యము కైలాస పర్వతం పక్కన భూమి మీద గంగ వదిలేసింది. పక్కనే తాటకంలో నుంచి ఒక బిడ్డ కేక వినబడింది. అంటే ఆ వదిలిన వీర్యము ఆ పక్కంతా భూమి మీద వ్యాపించింది. ఆ పక్కన తాటకంలో నుంచి ఒక బిడ్డ కేక వినబడింది. అంటే అక్కడ ఒక బిడ్డ పుట్టాడు. దేవతలకు మరలా ప్రశ్న, ఈ పిల్లాడికి పాలు ఎవరు పడతారు అనే ప్రశ్న మొదలైంది. అక్కడ పార్వతీదేవి అంశలు 6 మంది ఉన్నారు. వారు ఆ పిల్లాడిని
కార్తికేయుడు అనే పేరుతో పిలిస్తే మేము పాలు పడతాము అన్నారు. సరే అని దేవతలు ఒప్పుకున్నారు. ఆ పిల్లాడు 6 ముఖాలు కలిగి ఉన్నాడు. ఆ 6 మంది పార్వతీదేవి అంశలు ఏకకాలంలో 6 స్తనాల ద్వారా 6 ముఖాలతో పాలు తాగాడు. ఒకే సమయంలో 6 ముఖాలతో 6 మంది దగ్గర పాలు తాగాడు ఆ బిడ్డ. శివుడి వీర్యం నుండి పుట్టాడు కనుక మురుగన్ అని పేరు. ఆ బిడ్డ శివుడి వీర్యం నుండి కలిగాడు కనుక పావకి అని పేరు. 6 తలలతో పుట్టాడు కనుక షణ్ముఖుడు అని పేరు. పరమశివుడి కుమారుడు కనుక కుమారస్వామి అని పిలువబడ్డాడు. గంగ ఈ కైలాస పర్వతం పక్కనే కదా వీర్యం వదిలేసింది. ఆ వీర్యం తేజస్సు నుండే బంగారు, ఇనుము, వెండి ఇంకా అనేక ఖనిజాలు పుట్టాయంట అని వ్రాయబడి ఉంది. మరి ఇక్కడ కుమారస్వామి అని పిలువబడుతున్న ఈ బిడ్డకి 6 ముఖాలు ఉన్నాయి అని వ్రాయబడి ఉంది రామాయణంలో. మరి ఇప్పుడు మనం చూస్తున్న కుమారస్వామికి, ఈ ఫోటోలలో ఉండే కుమారస్వామికి 6 ముఖాలు ఉన్నాయా గమనించాలి. ఓకే, మరి ఇప్పుడు ఆ కైలాస పర్వతం పక్కన బంగారం ఉండాలి కదా, ఉందా? భూమి అంతా వ్యాపించింది అనుకుంటే భూమి అంతా బంగారం ఉండాలి, ఉందా? అగ్ని వాయువు కలిసి భూమి భరించలేదన్నప్పుడు ఆ వీర్యాన్ని అంతా వారి దగ్గర పెట్టుకున్నారు. కైలాస పర్వతం పక్కన భూమి మీద మాత్రమే ఆ వీర్యాన్ని గంగ వదిలింది. ప్రపంచమంతటిలో వదలలేదు. భూమి అంతా వాళ్ళు తీసేసినారు కదా, అక్కడ భూమి అంతా లేదు. వ్యాపించిన వీర్యాన్నంతా అగ్ని వాయువు ఇద్దరు కలిసి వాటిని పోగు చేసి ఒక దగ్గర పెట్టుకున్నారు. ఇప్పుడు వదిలింది ఎక్కడ? కైలాస పర్వతం పక్కన మాత్రమే. అక్కడనే బంగారు గనులు ఉండాలి. అవి ఎలా ఉన్నాయి? ప్రస్తుతం ఉన్నాయా? ఇప్పుడు వాస్తవానికి ఎత్తుకుంటే మన ప్రపంచంలో అనేక దేశాల్లో బంగారు గనులు ఉన్నాయి. అవి ఎలా వచ్చాయి? శివుని వీర్యం నుంచే బంగారు, వెండి ఇవన్నీ వచ్చినాయి అనుకుంటే అది కూడా కైలాస పర్వతం పక్కనే వదిలింది కాబట్టి గంగ, అక్కడ తప్ప ఇంకెక్కడా బంగారు ఉండకూడదు భూమిలో. మరి ఈ దేశాలలో అనేక దేశాల్లో ఉంది. ఆ బంగారు గనులు ఎట్టొచ్చాయి? ఓకే, ఆలోచన చేయాలి. సత్యాన్వేషకులకు సత్యం మాత్రమే తెలియాలి, అంతే. ఇది కథగా వ్రాసారా లేకపోతే సత్యం వాస్తవంగా జరిగిందా? అలా వదిలేసిన దగ్గరంతా తాటకంలో పిల్లాడు పుట్టినట్టు అక్కడక్కడ బంగారు గనులు ఉన్న చోట్ల పిల్లలు పుట్టాలి కదా. ఒకవేళ శివుడి వీర్యమే అయితే, ఒకవేళ పుట్టుంటే ఆ పిల్లాడి పేరు లేనిది. ఇప్పుడు కానీ వీర్యం కానీ వాడబడుతున్న బంగారం అంటే ప్రస్తుతం కానీ పూర్వం రాజులు, దేవతలు, దేవుళ్ళు వాళ్ళ మెల్లల్లో బంగారం ఉంటుంది కదా, ఆ బంగారం అంతా శివుడి వీర్యం నుంచే కలిగిందా? అయ్యే మనం ఇప్పుడు ప్రస్తుతం వస్తువులుగా చేసుకుని శివుడి వీర్యంలో నుంచి వచ్చిన బంగారాన్ని మనం వస్తువులుగా చేసుకుని వాడుకుంటున్నామా? కైలాస పర్వతం ఎక్కడో లేదండి, ఈ భూమి మీదనే ఉంది. వేదం చెప్తుంది, ఋగ్వేదంలో రాయబడి ఉంది, దేవుడు పరమాత్మ, పరమున ఉన్న ఆత్మ. ఆయనకు మనుషుల వలె కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు, చెవులు, కాళ్ళు లేవు. కానీ ఆయన అంతటను నడుపుతున్నాడు. ఆయన ద్వారానే సమస్తము కలిగాయి. ఆయన అన్నింటా ఉన్నాడు. ఆ స్వరూపమును చూసిన వారు ఎవ్వరూ లేరు అని రాయబడి ఉంది. ఓకే, అంటే రామాయణంలో వ్రాయబడినటువంటి దేవుడు వాస్తవమా? సంభోగము, వీర్యం కార్చడము, బిడ్డలు పుట్టడము, శరీర కోరికలు, సెక్స్ చేయాలని ఆలోచనలు, ఇలా వ్రాయబడి ఉన్నటువంటి దేవుడు వాస్తవమా? లేకపోతే హిందూ గ్రంథమైనటువంటి వేదంలో, ఋగ్వేదంలో వ్రాయబడినటువంటి ఇది వాస్తవమా? మనం ఆలోచన చేయాలి. ఓకే, మనిషికి శరీర కోరికలు ఉన్నాయి. పరమశివుడు పార్వతులకి కూడా శరీర కోరికలు అలాగే ఉన్నాయి. మనుషులు, పురుషుడు, స్త్రీ క్రీడించడం వలన, అంటే సంభోగం చేయడం వలన వీర్యం పుట్టడం, ఆ వీర్యం ద్వారా పిల్లలు పుట్టడం సహజం. ఇది మనకందరికీ తెలిసిన సంగతి. మరి శివపార్వతుల స్థితి అదే కదా.
మనిషికి సెక్స్ కోరిక, స్త్రీకి పిల్లలు కలగాలని కోరిక. శివుడికి సెక్స్ కోరిక, పార్వతీదేవికి పిల్లలు కలగాలని కోరిక. మనిషి వీర్యస్ఖలనాన్ని ఆపుకోలేక వదిలేస్తాడు, శివుడు కూడా వీర్యస్ఖలనాన్ని ఆపుకోలేక వదిలేశాడు. సమస్తము ఎరిగిన దేవుడు శివుడు వీర్యం ఎక్కడ వదిలితే ఏం జరుగుతుందో తెలియక దేవతలను అడిగాడా? శివుడి వీర్యమే బంగారమా? వీర్యము భూమి మీద పడితే పిల్లలు కలుగుతారా? మనిషికి దేవునికి తేడా ఏంటి? ఏది సత్యం?